మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. నువ్వెందుకు దుర్గా డోర్ తీయడం? డ్రైవర్ తీస్తాడు కదా. మీకు సేవ చేసుకోవటం దేవుడు నాకు కలిగించిన అదృష్టం. రండి. వర్ష, ఇదే మా అనాథాశ్రమం. జ్యోతి అనాథాశ్రమం, ప్రకృతి చికిత్సాలయం. ఇదేంటి అనాథాశ్రమానికి నా పేరుంది? అదే నా పేరు కాకుండా జ్యోతి పేరుందేంటమ్మా? ఈ పేరు వెనక ఒక ఇష్టం, ఒక కథందమ్మా. అసలు వీళ్ళ గురించి నాకు ఎలాంటి అవగాహన లేదు. తెలుసుకుంటే నాకు హెల్ప్ అవుతుంది. అమ్మమ్మా, నాకు 5 ఏళ్లున్నప్పుడు నేను మీకు దూరమయ్యాను. 15 ఏళ్ళు ఇక్కడ లేను. అప్పుడు చిన్నదాన్ని కాబట్టి నాకేదీ సరిగా గుర్తులేదు. ఒకసారి మన ఫ్యామిలీ గురించి మొత్తం చెప్పవా? నీకంతా గుర్తుందా అని నేనే నిన్ను అడుగుదాం అనుకున్నాను. నువ్వే అడిగావు. నాకిద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు. పెద్ద కూతురంటే మీ పెద్దమ్మకి చాలా ఇష్టం. అంగరంగ వైభవంగా పెళ్లి చేద్దామని ఒక జమీందారు సంబంధం చూశాం. ఘనంగా ఏర్పాట్లు చేశాం. కాని తనెవరో అనామకుణ్ణి ప్రేమించి మాకు చెప్పకుండా అతనితో వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఎక్కడుందో ఎలా ఉందో కనబడలేదు. మీ అమ్మ వాగ్దేవి. మీ నాన్నతో పెళ్లి చేశాం. ఆయన ఇల్లరికం వచ్చాడు. చాలా మంచివాడమ్మా. మీ అమ్మని గొప్పగా చూసుకునేవాడు. నువ్వు పుట్టాక మాకు వ్యాపారంలో బాగా కలిసొచ్చింది. ఇంట్లో సిరి తాండవం ఆడింది. మహాలక్ష్మి పుట్టిందని అందరం సంబరపడ్డాం. కాని దురదృష్టవశాత్తు భద్రాచలం పడవలో వెళుతుంటే ఆ పడవ బోల్తా పడి నువ్వేమో ఎటో వెళ్ళిపోయావు. మీ నాన్న శవమై తేలాడు. అప్పట్నుంచి మాట పలుకు లేకుండా మీ అమ్మ మంచం పట్టింది. మరి అది మావయ్య? వాడికి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేశాం. ఇక్కడుండి వ్యాపారం చేసుకోమంటే హైదరాబాద్కి వెళ్లి సొంతంగా బిజినెస్ పెట్టుకుంటానని భార్యతో వెళ్ళాడు. వెళ్ళి 25 సంవత్సరాలైంది. పెళ్లామే కొంగును కట్టుకుందో ఏమైందో తెలీదు. వాడు మళ్ళీ తిరిగి రాలేదు. అసలు ఉన్నాడో లేదో ఆచూకీయే లేదు. మేమెన్నిసార్లు జాడ తెలుసుకుందామని ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఒకదాని తర్వాత ఒకటి ఇన్ని సంఘటనలు జరిగేసరికి ఆనందంతో ఉన్న ఇల్లు అంధకారమైంది. చిరునవ్వుల మొహాల్లో కన్నీళ్లు తిష్టవేశాయి. ఆ సమయంలో నా తోడి కోడలి కొడుకు రమేష్ని అండగా ఉండమని పిలిచాను. ఇదిగో తన భార్య దుర్గతో కలిసొచ్చాడు. ఆ రోజు నుండి దుర్గా నాకన్ని విషయాల్లో అండగా ఉంటూ ఇంట్లోనూ అనాథాశ్రమంలోనూ వెలుగు నింపిందమ్మా. దుర్గ లేకపోతే నేనేమీ సాధించేదాన్నే కాదు. మీరు నన్ను మరీ ఆకాశానికి ఎత్తేస్తున్నారు అత్తయ్య. నిజం చెప్పాలంటే నేను మీకు తోడున్నానంతే. కానీ మీరు నాకు, నా భర్తకి, నా కొడుక్కి ఒక దారి చూపించి మాకంటూ ఒక బ్రతుకునిచ్చారు. అలా చెప్పడం నీ సంస్కారం.
అవునమ్మా, జ్యోతి అని పేరు పెట్టడానికి కథ ఇష్టమని ఏదో చెప్పారు, ఏంటది? మా ఇంట్లో మొదటగా పుట్టిన మనవరాలికి జ్యోతి అనే పేరు పెట్టాలని నేను మీ తాతయ్య అనుకున్నాం. నీకు వర్ష అని పెట్టాం. మిగతా ఇద్దరి పిల్లలెవరో మాకు తెలీదు. మీ తాతయ్య చనిపోయినప్పుడు మనవరాలికి పెట్టాలనుకున్న జ్యోతి అనే పేరుని అనాథాశ్రమానికి పెట్టమన్నారు. అందుకే ఈ పేరు పెట్టామమ్మా. ఇది యాదృచ్ఛికమా, విధిరాత? నా పేరు మీదున్న అనాథాశ్రమాన్ని కాపాడటానికి నేనొచ్చానా? అమ్మా వర్ష, ఆశ్రమానికి వెళదాం. అందర్నీ చూద్దుగాని, అందర్నీ పరిచయం చేస్తాను. నిన్ను చూడాలని అందరూ ఆత్రంగా చూస్తున్నారమ్మా. పదమ్మా.